నాగార్జున గారి మూవీ సింహం. కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్, నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కినేని ఫ్యాన్స్ కాళ్ళ ఎగరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున సోషల్ మీడియాని. అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటదేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుడిని తన్నుకెళ్లిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాకు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకటే కింగ్, అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది ఈ నాగార్జున. సినిమాలో ఉంది, కూలీ సినిమాలో ఉంది. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ. కూలీ చూసి వచ్చానండి. యా, మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున, ఆబ్వియస్లీ రజనీకాంత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సినిమా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే అనుకోవచ్చు. ఇది నార్మల్ చెప్పట్లేదు, ఎవరు చూసినా అనొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు, ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, రజనీ గారి స్టార్డమ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఓ పెద్ద స్టోరీ ఉంటది, చాలా బ్యాక్ డ్రాప్ ఉంటది. ఇప్పుడు విక్రమ్ చూసాం కదా, అందులో ఆ విక్రమ్ సినిమాని ఎలా తీసుకెళ్లారు, ఆ స్టోరీ అంతా. ఇందులోకి వచ్చేసరికి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో మనకు స్టోరీ సెట్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అది అంటే ప్రాపర్ గా ఫ్లో మిస్ అవుతుంది అనమాట. ఎడిటింగ్ లో కూడా చాలా అబ్రప్ట్ గా ఉంటది, సీన్లు అలా వచ్చి అలా కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో జరిగిన సెకండ్ హాఫ్ లో చాలా డిస్కనెక్ట్ ఉంటది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆయన చాలా బాగా చేశారు. కానీ అగైన్ ఫస్ట్ హాఫ్ లో ఒక క్రూయల్ ఈవిల్ పర్సన్ గా చూపిస్తారు. అతను ఎంతో ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నారు, స్మగ్లింగ్ పైన ఉంటది కాస్త. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదంతా అండర్ ప్లే అయిపోతుంది అనమాట. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా, ఆ సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంత ఇంపాక్ట్ అనిపించదు. రజనీ గారు ఆబ్వియస్లీ ఆయన పవర్ఫుల్ రోల్, అది బాగా చేస్తారు, కానీ ఇది అండర్ ప్లే అవుతుంది అనమాట. అలానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకో డల్ మూమెంట్ ఏంటంటే ఉపేంద్ర గారి కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆయన క్యారెక్టర్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ వస్తుంది కానీ ఆయన ఎందుకున్నారు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అంతా కూడా ఏముండదు. జస్ట్ అలా వస్తారు, మన స్క్రీన్ మీద చూడడానికి ఒక స్టార్ పవర్ ఉన్నారు, అందరూ అలా కనిపిస్తారు, కానీ పర్పస్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. అలానే లాస్ట్ లో ఆమిర్ ఖాన్ గారు వస్తారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఏదో కొంచెం కామికల్ గా చూపిద్దామని అనుకున్నారు. కొంచెం కామికల్ గా, కొంచెం భయము, కొంచెం కామిక్ టైమింగ్ యూజ్ చేసి పెట్టినట్టు ఉంటది, కానీ అది కూడా చాలా అండర్ ప్లే అయింది. ఆమిర్ ఖాన్ రోల్ కూడా వేస్టెడ్ అని అనిపించింది. రజనీకాంత్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ సాంగ్ చికిటు సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్ డెలివరీ అదంతా చెప్పనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా వచ్చేసరికి అయితే స్టోరీ మా సెకండ్ హాఫ్ లో చాలా లిథార్జిక్ గా ఉంటది, చాలా లాగ్ గా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా టెస్ట్ ఆడియన్స్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో కొంచెం రిలీఫ్ ఉంటది, కానీ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ కొంచెం అండర్ ప్లే ఉంది. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది సినిమా. 2.5. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపో కూలీ తీసేయండి కొంచెం, ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా, అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా, అంతే. 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా, అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు, ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని, బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా. ఎన్టీఆర్ యాక్షన్ వరకు అసలు 2 కార్లు
బెస్ట్ ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. రెండు కాలంలో ఎగరేయించంటే అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు, ప్లాట్ రివీల్ అయిపోతే ఏం రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు. నేను కూడా మూవీ బాగుంది, 3 out of 5. చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి, మీరే చూడండి, కన్ఫామ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ గానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంత బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు, అభిమానులకి అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఒక రకంగా ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. అదే చెప్పారు కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది. మా పాప ఏడిచింది ఆ సీన్ కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే చెప్తాను. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరి ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ సీన్. అండ్ ఈ మధ్యలో నాకు రీసెంట్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అన్న. ఈ మధ్యలో చూసిన క్లైమాక్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. లిటరల్ గా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు హీరోలే ఖచ్చితంగా. ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు. అందరిది ఈక్వల్ గా ఉంది, ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి, అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు, అందరిది ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే. అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేస్తారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు. టు బి ఆనెస్ట్ అలా నేనేం అనలేదు సార్, కాంట్రవర్సీ లేదు సార్, చెప్పండి. అరే కాంట్రవర్సీలు చేయకండి రా భయ్, చాలా చాలు. ఇంకా మీరు రైట్ గా సినిమా చూడండి. 10 on 10 నేనైతే 10 on 10 ఇస్తా.